హాయ్ హలో వ్యూవర్స్, ఈరోజైతే మనం నంద్యాల నుంచి మహానందికి ఎలా వెళ్ళాలని అయితే తెలుసుకుందాము. సో నంద్యాల బస్ స్టాప్ ఎంటర్ అవ్వగానే మనకి ఆత్మకూరు బస్ స్టాండ్ కాకుండా కర్నూలు బస్ స్టాప్ సైడ్ మహానంది స్టాప్ ఉంటుంది. సో ఇలా ఎంట్రన్స్లో స్ట్రైట్గా వెళ్తే 10వ ప్లాట్ఫామ్ దగ్గర మనకి మహానంది బస్సు అయితే అవైలబుల్లో ఉంటాయి. సో ఇప్పుడు శ్రీశక్తి అని లేడీస్కి ఫ్రీ టికెట్ పెట్టిన దగ్గర నుంచి క్రౌడ్ అయితే హెవీగానే ఉంటుంది. ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒక బస్సు అయితే మనకు అవైలబుల్లో ఉంటుంది. బట్ ఈ శ్రీశక్తి పెట్టిన దానివల్ల ఫ్రీగానే కాబట్టి తిరుగుతూనే ఉన్నారు జనాలు అయితే. ఇప్పుడు మనం చూస్తున్నాం చెరువు కట్ట దగ్గర నుంచి మహానందికి అయితే మనము వెళ్ళాల్సి ఉంటుంది. సో అలా చెరువు కట్టలో వాటర్ వ్యూ మాత్రం చాలా బాగుంటుంది చూడడానికి. క్రౌడ్ అయితే బాగానే ఉంటుంది బస్సులలో. ముందే మనం జాగ్రత్త పడి రావాల్సి ఉంటుంది. పిల్లలు ఉన్నా ముసలి వాళ్ళు అట్లున్నా కూడా సొంత వెహికల్స్ అరేంజ్ చేసుకుని వెళ్ళేది బెటర్గా ఉంటుంది బస్ కన్నా. సో అలా మనము మహానంది ఎంట్రన్స్ దగ్గర పెద్దనంది దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. నాకైతే 40 minutes పట్టింది నంద్యాల నుంచి ఇక్కడికి రావడానికి బస్సులో. సో ఈ పెద్దనందికి మనకు 10 rupees టికెట్ అయితే ఛార్జ్ చేస్తారు ఎంటర్ అవ్వడానికి. ఫ్యామిలీస్తో వచ్చినప్పుడు అలా మనం కూర్చోడానికి కూడా లోపల సిట్టింగ్కి బాగుంది. సో ఇది ఇప్పుడు మనం చూస్తుంది టెంపుల్ ఎదురుగా ఉన్న నంది సర్కిల్. ఇక్కడ వ్యూ అయితే చాలా మంచిగా ఉంది. క్రౌడ్ అయితే తక్కువగానే ఉంది. నేనైతే సండే టైంలోనే వచ్చాను, బట్ క్రౌడ్ తక్కువగానే ఉంది. సో ఇది ఇప్పుడు మనం వెళ్తున్నది ఫ్రీ లైన్. బయట టికెట్ కౌంటర్ అవైలబుల్గా ఉంటుంది. అక్కడ మనకి 50 rupees టికెట్, 20 rupees టికెట్ కూడా ఉంటుంది. బట్ నేనైతే ఫ్రీ లైన్కి వెళ్ళాలనుకున్నాను. క్రౌడ్ అయితే తక్కువగానే ఉంది కాబట్టి. మూడింటికి పెద్ద కంపారిజన్ ఏం లేదు, బట్ వాళ్ళు మాత్రం కొద్దిగా ఫ్రాడ్ చేస్తున్నట్టు అనిపించింది. టికెట్ తీసుకోండి తొందరగా వెళ్తారని చెప్తూ. అది నాకు నచ్చలేదు. నేనైతే ఫ్రీ లైన్లో వెళ్ళాను. ఇప్పుడు మనం చూస్తున్నాము టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి అయితే మనం టెంపుల్ లోపలికి ఎంటర్ అవుతాము. సో నేను క్లాక్ రూమ్లో మొబైల్ అయితే డిపాజిట్ చేసేసాను. డిపాజిట్ చేసేసి 20 minutesలో నాకు దర్శనం అయితే అయిపోయింది. టెంపుల్ వ్యూ అంతా చూసి కొంచెం బయటకు వచ్చేసాను. సో మళ్ళీ ఎంట్రన్స్ ఒకసారి క్యాప్చర్ చేద్దాం అన్నట్లుగా మొబైల్ తీసుకొని టెంపుల్ ఎంట్రన్స్ అయితే నేను క్యాప్చర్ చేస్తున్నాను. ఇప్పుడు మనం చూస్తున్నాం టెంపుల్ ఎదురుగా లోపలికి వెళ్ళడానికి, మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళడానికి ఈ దారి. సో ఇక్కడైతే వ్యూ చాలా బాగుంది. నైట్ వ్యూ ఇంకా బాగుంటుంది అనుకుంటా, లైట్స్ అవన్నీ ఆన్ చేస్తే. సో ఇది మెయిన్ ఎంట్రన్స్, మెయిన్ గోపురము. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ మనకి చెప్పులు వదులుకోవడానికి ఉంది. రైట్ సైడ్ నుంచి లోపలికి వెళ్తే మొబైల్ పెట్టుకోవడానికి క్లాక్ రూమ్ ఉంది. సో టికెట్ తీసుకోవడానికి కూడా టికెట్ కౌంటర్ కూడా ఇక్కడే ఉంటుంది మనకి. ఇక్కడ పంచెలు, పూజకు సామాన్లు ఏమన్నా కావాలన్నా, టెంకాయలు ఇలాంటివన్నీ ఇక్కడే తీసుకోవచ్చు దేవస్థానం వాళ్ళ దగ్గరే. ఇప్పుడు మనం చూస్తున్నాము కాంపౌండ్ చుట్టూ ఉన్న వినాయకుడి విగ్రహాలు. సో ఇవైతే చాలా బాగున్నాయి. వర్క్ అయితే నడుస్తుంది అక్కడ ఇంకా. అలాగే ఇంకొక వైపు వివిధ రకాల అమ్మవార్ల విగ్రహాలు కూడా ఉన్నాయి. ఈ వర్క్ ఇంకా నడుస్తుంది. సో ఇది మెయిన్ గోపురము, ఇది ఎంట్రన్స్ వ్యూ. అలా ఒక వీడియో క్లిప్ తీద్దామని ట్రై చేశాను. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇది మెయిన్ ఎంట్రన్స్ మనకి. సో నంద్యాల నుంచి మనకి మహానంది వెళ్ళడానికి 30 to 40 minutes అయితే సరిపోతుంది. త్వరలో మనకి శివరాత్రి ఫెస్టివల్ ఉంది కాబట్టి శ్రీశైలం వచ్చే ప్రతి భక్తులు మహానందికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్తారు. సో నా వీడియో కొంచెం యూజ్ అవ్వచ్చని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.